దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోవడమే ముఖ్యమైతే, ఎందుకు ఆ ముళ్ళ కిరీటం? ఎందుకు ఆ మేకులు? ఎందుకు ఆ 6 గంటల శ్రమ, వేదన? రండి సమాధానాల కోసం ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన ప్రకారం లోపాలు లేని సంపూర్ణమైన బలి అవసరం. ఎముకలు విరగకూడదు, మచ్చ ఉండకూడదు. కానీ యాజకుడు ఆ బలి పశువును పరిశీలించి ప్రతి గాయాన్ని, ప్రతి గుర్తును పరీక్షించాడు. యేసు కేవలం చంపబడలేదు, ఆయన ప్రదర్శింపబడ్డాడు. అలానే పిలాతు ఇతనిలో నాకు ఏ తప్పు కనిపించలేదని చెప్పాడు. శతాధిపతి కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడే అని ప్రకటించాడు. ఆ సంపూర్ణమైన బలి లోకం చూడాలి. అయితే ఇక్కడ అంతకన్నా లోతైన సత్యం ఒకటి ఉంది. లేవి కాండంలో ప్రతి రకమైన పాపానికి వేరే బలి అవసరం. అబద్ధానికో బలి, హత్యకో బలి, లైంగిక పాపానికి ఇంకొకటి. మన ద్రోహం కోసం ద్రోహిగా, మన అవమానం కోసం అపహాస్యంగా, మన హింస కోసం కొరడా దెబ్బలు, మన అహంకారం కోసం ముళ్ళు, మన తిరుగుబాటు కోసం మేకులు. ఇది క్రూరత్వం కాదు, సంపూర్ణత. ప్రతి గాయానికి ఒక రకమైన పాపాన్ని కప్పింది. ప్రతి రక్తపు బొట్టు ఒక రుణాన్ని చెల్లించింది. కేవలం మామూలుగా చనిపోవడం సరిపోదు. మన పాపం అంత త్వరగా పోయేది కాదు. ఆయన తన దూతల్ని పిలిచి ఆపగలిగేవాడు. కానీ మన నిర్దిష్ట పాపాలను చూసి వాటన్నిటినీ ఆయన శరీరం ద్వారా అనుభవించాలని ఎంచుకున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ప్రతి గాయం ఉద్దేశపూర్వకమైనది. ప్రతి గాయంపై నీ పేరు ఉంది.